హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'జర్నీ విత్ గాయత్రి వెంకట్'. ఇవాళ మన వీడియో వచ్చేసి రిక్షా అనమాట. రిక్షా ఊర్లాగా ఈరోజు రిక్షా గురించి ఫుల్ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. సో, తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో, ఇవాళ మేము రిక్షా ఎక్కుదామని ఫిక్స్ అయిపోయాము. ఇంక దారిలో గిర్వాన్ ఇంకా వాళ్ళ డ్యాడీ కనిపించారనమాట వాకింగ్‌కెళ్తూ. సో, వాళ్ళని కూడా రిక్షా ఎక్కమంటే వాళ్ళు లేదు మేము వాక్ చేసుకుంటూ రైల్వే స్టేషన్‌కొస్తాము. మీరక్కడికెళ్ళండి అని చెప్పారు. సో, ఇంక సర్లే అనేసి ఇంక నేను, నాన్న రిక్షా ఎక్కేసామనమాట. సో, బాపట్లలో రిక్షా అయితే చాలా ఫేమస్. నేనొచ్చినప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నాను. ఒక 2, 3 సార్లయితే ఎక్కింటాను గానీ, ఎక్కువ ఎక్కలేదు. బట్ ఇక్కడ ఉన్నన్ని రిక్షాలయితే నాకు తెలిసి ఎక్కడా కనిపియవనమాట మన స్టేట్‌లో. మనకి విజయవాడలో ఉన్నాయి గానీ, అవి జట్కా టైప్ అనమాట. లైక్ పైన అట్లా ఉంటాయి గదా! కవర్ చేసి ఉంటాయి. ఆ టైప్ ఉంటాయి. ఈ టైప్ అయితే ఎక్కడా ఉండవు. అండ్ మన కడపలో, ఒంగోలులో ఎక్కడన్నా రేర్ అనమాట. ఒకటి, 2 ఉన్నట్టుంటాయి గానీ, అవి సామాన్ల కోసం యూజ్ చేస్తారనమాట తోపుడు బండిలాగా. బట్ ఇక్కడ మనుషులకి, లగేజ్ అన్నిటికి ఇవే అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఆటోలు, బైకులు వీటితో పాటు సమానంగా రోడ్లతో ఎక్కువ మంది గూడా ఎళ్తా ఉంటారు మాక్సిమము. బట్ నాకు ఒకప్పుడు అనిపిచ్చేది రిక్షా వీళ్ళకి కష్టం గదా! మనల్ని వెయిట్ మోస్తూ తొక్కడము ఏం ఎక్కుతాంలే అనిపిచ్చేది. బట్ వీళ్ళిప్పుడు అడిగితే వాళ్ళు చెప్తున్నారు పాపం రిక్షాలు బాగా తగ్గిపోయాయి. ఇంతకుముందు 5,000 వరకు ఉండేవి. ఇప్పుడైతే ఒకటి 2,000 ఉన్నాయి అంతేను. 1,000 ఉంటాయి. 2,000 కూడా కష్టమే అన్నట్టు చెప్తా ఉన్నారు. అయ్యో! పాపం అనిపిస్తుంది. బట్ కానీ ఏం చేస్తాము? ఇంక మనము టెక్నాలజీకి అలవాటు పడిపోయాం గదా! స్పీడ్‌కి అలవాటు పడిపోయాము. ఇవి స్లోగా ఎళ్తాయి. బయట పక్కన చూడండి బైకులు గాని, సైకిల్ గాని అన్నీ ముందెళ్ళిపోతాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఎవరు ప్రిఫర్ చేస్తారు? ఇంకా అది గూడా నిజమే గదా! ఎందుకంటే స్పీడ్‌గా ఎళ్తే ఇంకో వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకో దానికి ఎక్స్‌ట్రా ఏదైనా చూసుకోవచ్చు అన్నట్టు ఆలోచిస్తారు. అది నిజమే గదా! సో, దానివల్ల ఇలా స్లోగా ఎళ్ళే రిక్షాలు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. సో, అదైతే వీళ్ళ వృత్తి ఇదే అవ్వడం వల్ల పాపం వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. ఎవరు ఎక్కకపోవడం వల్ల తగ్గిచ్చేసారు రిక్షాలు అంటున్నారు. మాకైతే ఇంకా కొంచెం సందులో వీధుల్లో తీసుకెళ్ళాడనమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్‌కి అడిగితే కొంచెం ట్రాఫిక్ ఉంటదనో ఏమో మరి. ఆ సందుల్లో గూడా రిక్షాలే ఎక్కువ కనిపిస్తున్నాయి నా కళ్ళకైతే. కానీ వాళ్ళైతే తగ్గిపోయాయమ్మా లేవు ఇప్పుడసలు అని జెప్పారు. నిజంగా పాపం అనిపిచ్చింది. కానీ మనం ఏం జేయగలము ఇంకా. సో, ఇంగ మేమైతే ఫైనల్‌గా రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయామనమాట. ఇంకా మా హస్బెండ్ గిర్వాన్ రాలేదు గదా! వాళ్ళొచ్చే వరకు బయటే ఉందాంలే లోపలెళ్ళైనా ఏం చేస్తాము అనేసి ఇంగ కొంచెం బయట అటు వాక్ చేస్తా ఉన్నామనమాట. సో, ఇంకా కొద్దిసేపు ఆగేసి ఇట్లా బయటకొచ్చాము. బయట చూస్తే ఇంకా లేడీసే అన్నమాట మ్యాంగోస్ బాగా అమ్ముతా ఉన్నారు. ఓన్లీ లేడీసే. ఒక్కరో ఇద్దరు జెంట్స్ ఉన్నారు గానీ, ఇంకా లేడీస్ రాజ్యమే నడుస్తా ఉందన్నమాట ఇక్కడ. వీళ్ళు పాపం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉండి వచ్చే పోయే వాళ్ళనందరిని బతిమలాడుకుంటూ కొనండి, కొనండి అంటూ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు. పాపం కష్టం ఎవరి కష్టం వాళ్ళది. ఏం చేయలేము మనమైతే అందరిని చూస్తా ఉండడం తప్ప. ఎందుకంటే మన కష్టం మనది, వాళ్ళ కష్టం వాళ్ళది. కష్టంతో ఏ చిన్న పని చేసుకున్నా గూడా హ్యాపీనే చాలా మంచిదే. ఎందుకు అంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకి మంచిగా నిద్రొస్తది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదైతే నిజం ఎప్పటికైనా. ఈ పని, ఆ పని అని ఏమి లేదు. సో, ఇక్కడ మ్యాంగోస్ విషయానికొస్తే పైన కొంచెం మంగులాగా ఒక లేయర్‌లాగా వచ్చాయి. బట్ ఇవి గూడా అన్నీ ఉలవపాడు మ్యాంగోసే. స్వీట్‌లో గానీ, టేస్ట్‌లో ఏం డిఫరెన్స్ ఉండదు అనైతే వీళ్ళు చెప్తున్నారు. సో, ఇక్కడంతా లేడీస్ నడుస్తా ఉంది. మంచిగా అనిపిచ్చింది. అండ్ కొంచెం చీకటి పడుతూ ఉండడంతో బయట వీధి లైట్‌లకు కానీ, వాళ్ళు పెట్టిన లైట్‌లకు గానీ మ్యాంగోస్ అయితే బాగా నిగనిగలాడిపోతున్నాయి. మేమైతే ఈ మధ్య కొంచెం తగ్గించాం మ్యాంగోస్. సో, బయట కూడా కొనట్లేదేమో ఎక్కువ అనుకున్నాం గానీ, బట్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది జనాలు బానే పర్చేస్ చేస్తా ఉన్నారు. మ్యాంగోస్ కూడా చూడండి మంచిగా మెరిసిపోతా ఉన్నాయన్నమాట లైట్స్‌కి. సో, ఈ విధంగా వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటూ ఇగ మ్యాంగోస్ వీళ్ళతో కొంచెం మాట్లాడి, ఆ తర్వాత ఒక పెద్దాయన కనిపించాడనమాట. ఆయనే చెప్పాడు మాకు రిక్షాల గురించి ఇన్ఫర్మేషను 5,000 ఉండేటివి ఇప్పుడు 1,000, 2,000 ఉన్నాయి అనేసి. అది ఒక్కటే గాకుండా ఆయన ఒకటి చెప్పాడు పాపం మేము చెత్త ఏరుకుంటున్నాము. ప్లాస్టిక్ బాటిల్లు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటున్నామమ్మా. ఇప్పుడు ఏమి మాకు జీవనాధారం లేదు. రిక్షాలు తగ్గిచ్చేశారు జనాలు. సో, ఇట్లా ఏరుకుంటున్నాము అని జెప్పాడు. నాకు గూడా చాలా బాధగా అనిపిచ్చింది. కానీ మనం ఏం చేయలేం పరిస్థితి. సో, ఇంక వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసరికి ఇంకా మా గీర్వాన్ అండ్ వాళ్ళ డ్యాడీ వచ్చేసారప్పుడే. సో, ఇక్కడింక గిర్వాన్ బాబు పిలుస్తానా గూడా లేదు నాకు తెలిసిన ప్లేసే గదమ్మా అన్నట్టు లోపలికెళ్ళిపోతున్నాడనమాట. ఎందుకంటే ఆయన రెగ్యులర్‌గా వస్తుంటాడనమాట. నాన్న గాని, అన్న గాని రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ ఏదో ఒక టైంలో అయితే డైలీ వస్తాడనమాట. టీసీలాగా, స్టేషన్ మాస్టర్‌లాగా డైలీ వచ్చి అటెండెన్స్ అయితే ఏయించుకొనెళ్తాడు స్టేషన్‌కి. అండ్ ఏంటంటే వాళ్ళ డ్యాడీకి చాలా ఓపికనమాట. గిర్వాన్‌కి వాళ్ళ డ్యాడీ గురించి చెప్పాలంటే
నిజంగా వాళ్ళ పేషెన్సీకి మాకైతే అంత ఓపిక లేదు. బైక్‌లో తీసుకొస్తారు గానీ నాన్న వాళ్ళు గూడా వాళ్ళలాగా వాకింగ్ చేసుకుంటూ అయితే కష్టమే. ఇంటి దగ్గర నుంచి అదే పనిగా వాకింగ్ అంటే, అటు వాకింగ్ గాని, లేదంటే ఇటు సైకిల్‌లో గాని ఎవ్రీ వీకెండ్ వాళ్ళ డ్యాడీ వచ్చినప్పుడైతే వాడిని తీసుకొస్తాడు. సో, ఆయన చెప్తాడేంటంటే, వాడు ఇలా కష్టపడి ఏదో ఒక వర్క్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ వాడికి మంచిగా ఫుడ్ ఆకలేస్తది. బాగా నిద్రపోతాడు గదా! అని చెప్తాడు. నిజమే గానీ మనకంత ఓపిక ఉండదు గదా! అందుకని బైక్‌లో తీసుకొస్తారు వీళ్ళైతే. సో, అక్కడికెళ్ళంగానే చెప్తున్నాడు, మామ అక్కడ నాకు బాదం పాలు తీసిస్తా అన్నాడు. "తీసిస్తావా నాన్న నాకు బాదం పాలు" అని అడిగాడు. సో, వాళ్ళ నాన్న చెప్తున్నాడు, "ఇంత ప్రేమగా అడిగాడు పాపంలే అని తీసిస్తున్నాడు." అంటే ఏంటంటే విశేషం కాదు, వాళ్ళ డ్యాడీ ఎప్పుడు తీపిడనమాట గిర్వాన్‌కి. నాకే కొంచెం కష్టం అరుస్తాడు. ఇంక గిర్వాన్‌కైతే అస్సలు ప్రిఫర్ చేయడు బయట ఫుడ్డు. కానీ ఇంక వాడు ప్రేమతో అడిగేసరికి ఇంక సరేలే అని పాపం బాదం పాలు తీసిచ్చాడు. మంచిగా మా సార్ బాదం పాలు తాగేసి ఇంకా పోయే ట్రైన్‌లు చూసుకుంటూ కొంతసేపయితే వాళ్ళ డ్యాడీతో ఇంకా నాతో మంచి క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశాడు. చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ మంత్ నుంచి గిర్వాన్ ట్రైన్‌లే ఎక్కుతున్నాడు ఎక్కువ. అందువల్ల ట్రైన్‌లు బాగా అలవాటు పడిపోయాయి. అదొకటే కాకుండా ఇంకా బాపట్ల పెద్ద ప్లేసులేం లేవు గదా! తిరగనీకి గూడా. సో, అందువల్ల వాడింకా స్టేషన్‌లు, బీచ్‌లు, పార్కులు ఈ 3 ఎక్కువ చూడడం వల్ల అక్కడికే వెళ్దాము అనేసి నిద్రలో గూడా కలవరిస్తా ఉంటాడనమాట. ఇంకా మనకి దగ్గరలో మంచిగా వీళ్ళుండేది రైల్వే స్టేషనే కాబట్టి రైల్వే స్టేషన్‌కయితే రోజు తీసుకొస్తాము. సో, వీడు ఇంకా ఎళ్ళినంత మాత్రాన అప్పుడే ఏం వచ్చేడు సాటిస్ఫై అవ్వడనమాట. రోజంతా ఆయన ఇక్కడే ఉందాము, ఇంటికి గూడా అవసరం లేదు అనే టైప్‌లో ఉంటాడనమాట. సో, ఇంక వాడినెలాగో సాటిస్ఫై చేయలేం గదా! కనీసం మనకు ఓపికున్నంత వరకు కొద్దిసేపు ఉండేసి ఎళ్దాంలే అనేసి ఇంక లోపలికైతే వచ్చేసినాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మధ్యలో ట్రైన్‌లాగినప్పుడు జనాలు ఇటు సైడు, అటు సైడు స్టెప్స్ వరకు, లిఫ్ట్ వరకు వెళ్ళలేక అంత ఓపిక టైం వేస్ట్ ఎందుకులే అనేసి అక్కడే ఎక్కేస్తారనమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను గూడా ఒకసారి, 2 సార్లు ఎక్కింటాను. కానీ ఏంటంటే, అలా అయితే పిల్లలున్నప్పుడైతే తప్పకుండా అట్లా చేయగూడదు. ఎందుకంటే, మా గిర్వాన్ అప్పుడే అడుగుతున్నాడు వాళ్ళని చూసి, మనం గూడా ఇక్కడ దిగి ఆ ట్రైన్ ఎక్కేద్దామా నాన్న మధ్యలోనే అనేసి. సో, పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఏదైనా ముందు మన పేరెంట్స్ నుంచి తప్పకుండా నేర్చుకుంటారు. ఇంగ బయట వాళ్ళకైతే మనం చెప్పలేం గదా! ఇలా ఉండండి, అలా ఉండండి అనేసి. అట్‌లీస్ట్ మనము మన పిల్లల ముందు మంచిగా అనిపిచ్చుకోవాలి. ఎందుకంటే, మనం ఏం జేసినా వాళ్ళకి అట్లే రిజిస్టర్ అయిపోతది మైండ్‌లో. సో, మనం మంచి పనులు జేయడం వల్ల ముందు మనం చేస్తే గదా! వాళ్ళకి చెప్పగలము ఇలా చేయొద్దు, అలా ఎక్కద్దు మధ్యలో అనేసి. సో, అందుకనైతే మంచి పేరెంట్స్‌గా ఉండడానికైతే తప్పకుండా ట్రై జేయండి. ఇదైతే నా సలహా మాత్రమే. ఇదొక్క విషయమే గాదు. ఏదైనా వర్డ్స్ మాట్లాడే మాటలు గానీ, చేసే పనులు గానీ, మనం ఏది చేస్తామంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. ముఖ్యంగా పేరెంట్స్, అమ్మానాన్నల మీద కంప్లీట్‌గా అబ్జర్వేషన్ ఉంటది వాళ్ళకి. సో, మనం చేయనప్పుడు వాళ్ళకి చెప్పవచ్చు మంచిగా ఉండాలి, ఇలా మంచిగానే ఉండాలి అనేసి. అందుకనే మేము గూడా మాక్సిమం గుడ్ పేరెంట్స్‌లాగా ఉండడానికైతే చాలా ట్రై జేస్తున్నాము. ఇంకా ఫైనల్‌గా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట రిక్షానే ఎక్కేసి. ఇక్కడ గూడా ఏడుస్తున్నాడు మా సారు, "వద్దు మనకి సైకిల్‌లోనే ఎళ్తాను నేను. మీరైతే ఎళ్ళండి. నేనైతే సైకిలొచ్చేస్తాను. స్టేషన్‌లోనే ఉంటాను." గోల చేస్తున్నాడు ఇంకా. ఇంకా సరేలే అనేసి ఇంకా ఎట్లో ఒకట బతిమలాడేసి ఏదో ఒకటి జెప్పేసి ఇంక రిక్షా అయితే ఎక్కేసాము. సో, అందుకనే మేము బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ జేయకుండా చాలా స్ట్రిక్ట్‌గా అన్నీ ఉండేది. ఎందుకంటే, మేము తినకుండా మేము మంచి పనులు జేయడం వల్ల గీరువాను నేర్చుకుంటాడు. రేపు ఇంకొకరికి చెప్పగలుగుతాడు. లేదంటే మేము గట్టిగా చెప్పగలం గదా! మేము తినట్లేదు గాబట్టి నువ్వు తినకూడదు. సో, అందుకోసమైతే మేమైతే గుడ్ పేరెంట్స్ లాగా అంటే మనకి తినాలనిపించినా గూడా వద్దు, పిల్లల కోసం అయితే కొన్ని చేయాలి. అదైతే నిజంగా చేస్తున్నాం. మేమైతే చాలా ట్రై జేస్తున్నాము. తప్పకుండా మీరు గూడా ట్రై జేయండి. నచ్చితే నా వీడియోస్ డెఫినిట్‌గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నా ఛానల్‌ని. ఎందుకంటే నోటిఫికేషన్ ఒస్తది. మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.